నమస్తే నేను ప్రియ రాజేష్ న్యూస్ కి స్వాగతం. మండపం శ్రీ నూకాలమ్మ వారి గరగల మహోత్సవాన్ని ఎన్నో తరాలుగా దశాబ్దాలుగా ఆనవాయితీగా కొనసాగుతున్న పవిత్ర ఆచార సాంప్రదాయాన్ని అన్నవరం గ్రామంలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం కొత్త అమావాస్యకు ముందు మండపం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ వారు అన్నవరం గ్రామానికి విచ్చేట ఓ పవిత్ర సాంప్రదాయంగా కొనసాగుతుంది. అన్నవరం గ్రామ ప్రజలు అమ్మవారిని అన్నవరం అత్తివారి ఆడపడుచుగా భావించి అత్యంత భక్తి విశ్వాసాలతో కొలుస్తారు. అమ్మవారికి గ్రామంతో ఉన్న ఆధ్యాత్మిక బంధం ఎన్నో దశాబ్దాల చరిత్రను కలిగి ఉంది. తరతరాలుగా భక్తులు తమ మొక్కులు తీర్చుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఈ సంప్రదాయం ఎన్నో సంవత్సరాలుగా అత్తి కుటుంబ వంశపారంపర్యంగా భక్తి విశ్వాసాలతో కొనసాగుతూ గ్రామ సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది. అత్తి కుటుంబ సభ్యులు తరతరాలుగా ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తూ గ్రామ సంప్రదాయాన్ని కాపాడుతూ రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ గరగల మహోత్సవం సందర్భంగా శ్రీ నూకాలమ్మ అమ్మవారిని శాంతింపచేయుటకు మరియు అమ్మవారి ఆశీర్వాదం పొందుటకు అమ్మవారి ప్రతిరూపమైన గరగ మోసే పూజారిని అమ్మవారి ప్రతినిధిగా భావించి భక్తులు పసుపు, కుంకుమ, చలిమిడి, వడపప్పు, అరటిపండ్లు, పసుపు కలిపిన నీళ్ల బిందెలతో పూజారి పాదాల చెంత సమర్పించి దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. చేసిన నూకాలమ్మ వారు ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు శనివారం అన్నవరం రావడం ఎన్నో తరాలుగా ఆచారంగా రావడం జరుగుతుంది. అమ్మవారు రాక అన్నవరంలో కుల మత వర్ణ భేదాలు లేకుండా అత్తివారు ఆడబడుచు అయినప్పటికీ అత్తివారు అన్నవరానికి స్వాగతం పలికి తీసుకొచ్చేటప్పటికి అన్నవరంలో ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని అన్నవరం ఆడపడుచుగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఇంతమంది జనాలు రావడం నిజంగా అమ్మవారి శక్తి రూపిణిగా మనం అందరం కూడా ఈరోజు అనుకోవాల్సిన విషయం ఎంతనే ఉంది. ఒకప్పుడు పూర్వం మా పెద్దలు ఆనవాయితీగా ఒక వంశపారంపర్యంగా ఇలాగ అమ్మవారిని అన్నవరం తీసుకురావడం, అన్ని కులాలలో అందరినీ ఒక్కొక్కరిని పాలు పంచుకోవడం, అందరూ కూడా అమ్మవారిని ఆశీర్వదించుకుని ఆశీస్సులు పొంది అమ్మవారిని ఊరిలోకి తీసుకురావడం జరుగుతుంటుంది. అలాగే ఈ సంవత్సరం అన్నవరం పండుగ అమ్మవారిని ఇవాళ కోల్చి అన్నవరంలో ఇంత దిగ్విజయంగా ఏర్పాట్లు చేసిన ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున కూడా మనం ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా ఈరోజు పోలీసు వారు మాకు చాలా సహకారం, కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి పోలీసు వారు చేసిన ఏర్పాట్లకి చాలా అభినందనీయం, చాలా సంతోషం.